హలో గాయ్స్, దిస్ ఈజ్ రాకేష్. వెల్కమ్ టు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు తమిళ చూసేమంటారు, తమిళ చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మన యొక్క వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్లో స్టిక్కర్స్ అనేవి సెండ్ చేస్తాం. ఆ స్టిక్కర్స్ అనేది ఎలా తయారు చేయాలైతే మనమైతే ఈరోజు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదైతే ఎవరెవరో స్టిక్కర్స్ కాదు, మన ఫొటోస్ అలాగే మనకు ఫ్రెండ్స్ ఫొటోస్ ఎలా స్టిక్కర్స్గా మార్చాలి. సో వీటిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సరదాగా మన స్టిక్కర్స్ తయారు చేసి మన ఫ్రెండ్స్ని అయితే ఆట పట్టించవచ్చు. సో అలాంటి స్టిక్కర్స్ ఎలాగైతే మనం క్రియేట్ చేయాలో చాలామంది మనకి పంపిస్తూ ఉంటారు స్టిక్కర్స్. సో మనం కూడా వాళ్ళకి పంపించవచ్చు వాళ్ళ ఫొటోస్తో స్టిక్కర్స్ తయారు చేసి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్. నేను దీని గురించి అయితే ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోండి. సో నేనైతే స్మార్ట్ ఫోన్ అయితే తీసుకుంటున్నాను. సో నేను ఏమైతే చేస్తున్నానో దాన్ని అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీ స్మార్ట్ ఫోన్ తీసుకోండి ఫస్ట్. సో ఫ్రెండ్స్, నేనైతే నా స్మార్ట్ ఫోన్ అయితే తీసుకున్నాను. స్మార్ట్ ఫోన్ తీసుకున్నాక ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే పిక్సార్ట్ అనే ఫోటో యాప్ ఉంటుంది కదా, పిక్సార్ట్. ఇది అందరికీ కూడా తెలుసు, చాలామందికి అయితే ఇది తెలుసు. ఎందుకంటే ఫోటో ఎడిటింగ్ చేసుకునే ద బెస్ట్ యాప్ ఏదంటే పిక్సార్ట్ అనమాట. ఇది చాలా బాగా ఫొటోస్ అయితే ఎడిట్ అయితే చేస్తుంది. సో ఈ యాప్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే క్రోమ్ బ్రౌజర్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేసి మీరు టైప్ చేయగానే ఫోటో అప్లోడ్ చేయమంటుంది. సో అప్లోడ్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. దీంట్లో అయితే నేమ్స్ కూడా నీట్గా సెట్ చేసుకో, చాలా బాగుంటుంది అనేసి ఈ యాప్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో నేను యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను. సో నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి ఇంకా డీటెయిల్స్ అయితే కావాలి, ఫొటోస్ నేను కూడా బాగా ఎడిట్ చేసుకోవాలంటే సో మీరైతే నాకైతే ఏం చేస్తారంటే కిందనైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను నాకు మంచి బూస్టప్లో ఉంటుంది. సో వీడియో అయిపోయి కూడా నచ్చిందా నచ్చలేదైతే కామెంట్ చేయండి, కొద్ది లేట్ అవుతుంది. సో ఇదైతే వచ్చింది. రాగానే నేనైతే ఇక్కడ లాగిన్ అమ్మ ఉంటుంది గూగుల్ ఆర్ ఫేస్బుక్తో. నేనైతే ఏం చేయకుండా స్కిప్ అయితే చేస్తున్నాను. సో నేనైతే స్కిప్ చేస్తాను. స్కిప్ చేసేగానే ఇలా వచ్చింది కదా ఇంటూ, ఇక్కడ రాంగ్ అయితే చేస్తాను. సో ఇలా రాగానే ఫోటో యాప్ అయితే నాకైతే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తానంటే ఎడిట్ ఎఫ్ ఫోటో అనేసి నేను చేస్తున్నాను. పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసేయండి. సో ఎవరిదో ఫోటో చేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా, నా ఫోటో నేనైతే స్టిక్కర్గా మార్చిపోతున్నాను. సో నా ఫోటో ఓపెన్ చేసుకుంటున్నాను. ఇంటర్నెట్ ఆన్లో ఉంటే ప్రాబ్లం, యాడ్స్ అనేవి వస్తుంది. సో చూసారు కదా, నేను నా ఫోటో అయితే ఓపెన్ చేసుకున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తానో చూడండి. సో ఇందులో ఫోటో ఎడిటింగ్ కోసం ఇది మాకు మంచి యాప్ అనమాట. ముందు రిమూవ్ ఎలా చేయాలో చెప్తాం. ఇక్కడ కట్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కటింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. సో నేనైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఫోటోని అయితే జూమ్ అవ్వట్లేదు. ఓకే, సారీ. కట్టర్ ఆప్షన్ ఓపెన్ చేసుకున్నాక ఫోటో ఇది ఉంది కదా, ఇలా మీరైతే కట్టర్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఇలా రుద్దాల్సి ఉంటుంది. జూమ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సో దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కరెక్ట్గా చేయాలని అయితే ఫస్ట్ టైం చేసేటప్పుడు కరెక్ట్గా ఇది రెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎడిట్ ఇలా చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలని లేదు. సో నేను చూసారా చుట్టూ కూడా వేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మార్క్ ఉంది చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు పర్ఫెక్ట్గా కట్ చేసేస్తుంది బ్యాక్గ్రౌండ్ ఎట్టుకుంటే. సో ఇదైతే కట్ చేసింది, మీరైతే చూడొచ్చు. కొద్దిగా ఉందన్నమాట. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ రీస్టోర్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇది మాత్రం మనం కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు కరెక్ట్గా అదే కట్ అవుతుంది అనమాట. రెడ్ కలర్లో మనం మొత్తం మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనకి ఎక్కడెక్కడ అవసరం అనేది. సో నాకు ఎంతవరకు అవసరమో అదైతే నేను మార్క్ అయితే చేసేసాను. సో దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్నాక నాకైతే ఇలా వచ్చింది. నాకు ఇంత పెద్ద ఫోటో అవసరం లేదు, క్రాప్ అయితే చేస్తున్నాను. మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసామన్నమాట. ఇంతవరకు నాకు చాలు. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే టెక్స్ట్ యాడ్ చేయలేం. ఇప్పుడు దీనికైతే మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేయొచ్చు. ఇక నేను ఏం చేస్తున్నానంటే తెలుగులో కూడా మీరు టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. నేను ఒకటి కాపీ చేసుకున్నాను, ఎవడరా వీడు. సో ఇదైతే నా ఫోటో మీద పెట్టుకుంటున్నాను. కొద్దిగా జస్ట్ ఇక్కడ కలర్ అయితే నేను మార్చాలనుకుంటున్నాను. రెడ్ కలర్ అయితే పెడతాను. రెడ్ కొద్దిగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, అందుకోసమే రెడ్ కలర్ అయితే పెట్టాను. సో ఈ పక్కన టీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది పెడితే కొద్దిగా సైడ్స్ బ్లాక్ అనేది వస్తుంది. బ్లాక్ కాదు, ఏ కలర్ అయినా మీరు యాడ్ పెట్టుకోవచ్చు. ఇలా పెంచుకుంటే డార్క్ వస్తుంది. సో ఓకే,
మీరైతే చూడొచ్చు ఎవడరా వీడియో ఆప్షన్ పెట్టాను. దీన్ని ఏం చేస్తానంటే సింపుల్గా సేవ్ అయితే చేసుకుంటాను. సో ఎలా సేవ్ చేయాలో మీకు తెలిసే ఉంటుంది. సో ఒకసారి బ్యాక్కి వెళ్తాను. దీన్ని నొక్కగానే ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని అయితే ఇలా నొక్కగానే సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, సింపుల్గా గ్యాలరీలోకి అయితే నేను సేవ్ అయితే చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోటో అయితే సేవ్ అయిపోయింది, గ్యాలరీలోకి వెళ్ళిపోయింది. ఇదైతే పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుందండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది కాబట్టి ఇదైతే పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మరొక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టిక్కర్స్ లాగా మార్చాలంటే సింపుల్గా ఇంకో యాప్ అయితే ఉండాలి. దానికి పర్సనల్ సారీ దీన్ని అయితే రిమూవ్ చేస్తాను. పర్సనల్ స్టిక్కర్స్ ఫ్రమ్ వాట్సాప్. సో ఇదైతే చూసుకోండి, పర్సనల్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అని ఉంటుంది. ఈ యాప్ని అయితే యూజ్ చేసేయండి. ఈ యాప్ని యూజ్ చేసుకునే పర్మిషన్స్ ఉంటుంది, అలౌ ఇచ్చేయండి. అలౌ చేసేగానే సో ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఒకే స్టిక్కర్ ఉంది. మీరు ఏం చేయక్కర్లేదు, ఎటువంటిది స్క్రోల్ చేయక్కర్లేదు. మీరు చేయగానే డైరెక్ట్గా మీరు ఈ పిఎన్జీ ఫార్మాట్లో ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ స్టిక్కర్స్ లాగా కనిపిస్తాయి. మీ ఫోన్లో ఏ ఫొటోస్ ఉంటాయి అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ నేను నా ఫోటో అయితే కనిపిస్తుంది, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇక్కడ యాడ్ టు వాట్సాప్ అని ఉంది, నేను యాడ్ టు వాట్సాప్ అయితే కొట్టేస్తున్నాను. సో ఫ్రెండ్స్ యాడ్ అని అడిగింది, యాడ్ అయితే చేసేస్తున్నాను. సో ఇదైతే నాకైతే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా నేనైతే వాట్సాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. వాట్సాప్లోకి వెళ్ళిపోగానే సో ఫ్రెండ్స్ నేను ఈ ఫోటోని అయితే నేను చేశాను. సో దీన్ని డిలీట్ చేసేసి సో ఇప్పుడైతే నేను ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్కర్స్ కాకుండా నేను ఏ స్టిక్కర్ అయితే ఇప్పుడు తయారు చేశానో ఆ స్టిక్కర్ని అయితే సెండ్ అయితే చేయబోతున్నాను ఇప్పుడు సింపుల్గా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టిక్కర్స్లోకి అయితే వచ్చాను. స్టిక్కర్స్లో రాగానే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా స్టిక్కర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే యాడ్ చేసే వస్తున్నాను. సో చూసారా, నేను ఇప్పుడు ఏ ఫోటో అయితే తయారు చేశానో నాదైతే స్టిక్కర్ రూపంలో మారిపోయింది నేను తయారు చేసిన ఫోటోస్. సో ఫ్రెండ్స్ ఇలాగే మీ ఫొటోస్, మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ కూడా మీరు స్టిక్కర్స్ లాగా మార్చేయవచ్చు. నెక్స్ట్ అనేది జిఐఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, జిఐఎఫ్ ఫైల్స్ అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పైన ఐకార్డ్స్లో అయినా వదిలేస్తాను, అండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఈ వీడియో అయిపోతే ఆ వీడియో కూడా చూడండి, ఆ వీడియో కూడా చాలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఒకవేళ వీడియో కనుక నచ్చలేదు అంటే డిస్లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అయితే రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే మరిన్ని విషయాలు అయితే మీకైతే చెప్పబోతాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.